మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నకిలీ సర్టిఫికెట్లతో భూదందాలకు పాల్పడుతున్నారు కేటుగాలు. నారాయణపేట జిల్లా మక్తల్లో అమాయకులను ఆసరాగా చేసుకుని దందాలకు పాల్పడుతున్నారు కేటుగాలకు. తహసీల్దార్ కార్యాలయంలో కొందరు సహకరిస్తున్నారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులకు కకృతిపడి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మోసాలపై అధికారులు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ లో కుటుంబ సభ్యుల పేర్లు తొలగించిస్తుండటంతో అక్రమార్కులకు ఇష్టానుసారంగా భూములను ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసే వీలు కలుగుతోంది. ఫేక్ సర్టిఫికెట్ సృష్టిస్తున్నట్లు తెలుసుకున్న బాధితులను కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో విషయం బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్లలో అందిస్తారు. వెంకటేష్, అసలు ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా ఏంటి? సోని, మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో యథేచ్ఛగా ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగుతుంది. చాలా రోజులుగా దీనికి సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లకు కొందరు అక్రమార్కులు తెరలేపారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లతోనే రిజిస్ట్రేషన్ కూడా పాల్పడుతున్న సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. కానీ అధికారులు చూడనట్లుగా వ్యవహరించారు. ముఖ్యంగా అమాయక ప్రజలను మోసం చేస్తూ రిజిస్ట్రేషన్ పార్టీనంగా అదనంగా వసూలు చేస్తున్న ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అక్కడ పార్టీలకు సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్ వస్తారో ఆ కార్యాలయానికి అక్కడనే కొందరు ఏజెంట్లుగా ఏర్పడి ఆ కార్యాలయంలో బ్రోకర్ దందా నిర్వహిస్తున్నారని చాలా కాలంగా అధికారులకు కూడా ఆ ప్రజలు కూడా విన్నవిస్తున్నా కూడా అక్కడ అధికారులు కూడా పట్టించుకోకుండా పాపాడ పోలేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గత 3-4 రోజులుగా కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్ ఫ్లాట్లకు సంబంధించిన సర్టిఫికెట్లను జారీ చేయడం, ఎవరికి అంటే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా అక్కడ వారు ఉన్నారా లేదా, అసలు ఆ పార్టీ ఉందా లేదా అనే దానిపైన కూడా ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా యథేచ్ఛగా సర్టిఫికెట్లు జారీ చేయడం. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యక్తులు కూడా అధికారులతో కూడా వాగ్వాదం చోటు చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తారని అధికారులపై కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలని మా పైస్థాయి అంటే జిల్లా కలెక్టర్లు కూడా ఫిర్యాదులు చేసిన సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇలాంటి భూదందాలకు పాల్పడుతున్న అక్రమ సర్టిఫికెట్లకు పాల్పడుతున్న తహసీల్దార్ కార్యాలయం అధికారులపై చర్య తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.